నమస్కారం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతిరోజూ మన చుట్టూ ఎన్నో వార్తలు, ఎంతో సమాచారం. కానీ అందులోంచి పరీక్షకు ఏది ముఖ్యమో, ఏది కాదు అని ఫిల్టర్ చేసుకోవడమే అసలైన ఛాలెంజ్. అందుకే ఈ అనవసరమైన గందరగోళాన్ని పక్కన పెట్టి రాబోయే పరీక్షల కోసం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలపై మనమిప్పుడు దృష్టి పెడదాం. సరే, ఈరోజు మన బ్రీఫింగ్లో ఏముందో చూద్దాం. ముందుగా భారతదేశపు సొంత ఆర్బిటల్ హ్యాబిటాట్ గురించి, ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిన అద్భుతమైన అంతరిక్ష దృశ్యం గురించి మాట్లాడుకుందాం. అక్కడ్నుంచి మహిళల ఆరోగ్యంలో వచ్చిన ఒక కీలకమైన మార్పు, బంగ్లాదేశ్ కొత్త రక్షణ వ్యూహం, చివరిగా డాలర్ విలువ ఎందుకు పడిపోతోందో విశ్లేషిద్దాం. ఇక మొదలు పెడదామా? రైట్, మన మొదటి అంశం. ఇది మన గగన్యాన్ మిషన్ ఇంత మానవ సహిత అంతరిక్ష యాత్రల విషయంలో ఇండియా ఎంత పెద్ద ముందడుగు వేస్తుందో చూపిస్తుంది. అదే అంతరిక్ష హ్యాబ్ ప్రాజెక్ట్. అసలిది మన అంతరిక్ష భవిష్యత్తును ఎలా మార్చబోతోందో చూద్దాం. చూసారా, ఇక్కడే అసలు విషయం ఉంది. ఒక భారతీయ ప్రైవేట్ స్టార్టప్ అంతరిక్ష సాంకేతికతలో ఒక మైలురాయిని దాటింది. అది అంతర్జాతీయ సహకారంతో. ఇది ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని చూపిస్తే, మరోవైపు మన స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ కంపెనీల పాత్ర ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. మరి ఈ టెక్నాలజీలో అంత స్పెషల్ ఏంటి? అదే, ఇది గాలితో ఉబ్బే ఆవాసం, అంటే ఇన్ఫ్లేటబుల్ హ్యాబిటాట్. సింపుల్గా చెప్పాలంటే, ప్రయోగం చేసేటప్పుడు చాలా చిన్నగా, కాంపాక్ట్గా ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్ళాక గాలి నింపగానే పెద్దగా విస్తరిస్తుంది. దీనివల్ల లాభమేంటంటే, తక్కువ బరువుతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ స్పేస్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్ స్పేస్ మిషన్స్కి ఒక గేమ్ చేంజర్ లాంటిది. TRL-6 ఈ పదం పరీక్షలకి చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. అసలు దీని అర్థమేంటంటే, ఒక టెక్నాలజీ కేవలం ల్యాబ్లో థియరీ దశలో లేదు, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండే వాతావరణంలో దాన్ని విజయవంతంగా పరీక్షించారు అని అర్థం. అంటే ఈ అంతరిక్ష హ్యాబ్ టెక్నాలజీ దాదాపుగా సిద్ధంగా ఉన్నట్టే. సరే, ఈ టాపిక్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ పాయింట్స్ ప్రిలిమ్స్లో ఆప్షన్స్గా కానీ లేదా మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు కానీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, మన భూమి చుట్టూ ఉన్న కక్ష నుంచి ఇప్పుడు కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల దూరానికి ప్రయాణిద్దాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనకు విశ్వం యొక్క అంచులను ఎలా చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనమా అద్భుతమైన చిత్రాన్ని చూసే ముందు ఒక సైన్స్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అదే గ్రావిటేషనల్ లెన్సింగ్. ఇది ఐన్స్టీన్ చెప్పిన సాపేక్షతా సిద్ధాంతం యొక్క ఫలితం. సింపుల్గా చెప్పాలంటే, చాలా పెద్ద గ్యాలక్సీ క్లస్టర్లు వాటి వెనకాల ఉన్న కాంతిని ఒక భూతద్దంలాగా వంచి పెద్దదిగా చేసి చూపిస్తాయి. ఇది ప్రకృతి మనకందించిన ఒక కాస్మిక్ టెలిస్కోప్ అన్నమాట. 500 కోట్ల కాంతి సంవత్సరాలు ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. అంత దూరంలో ఉన్న ఒక గ్యాలక్సీ క్లస్టర్ను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక భూతద్దంలా వాడుకొని దాని వెనుకాల ఉన్న మరింత సుదూర గ్యాలక్సీలను చూస్తోంది. మనం మాట్లాడుకుంటున్న స్కేల్ ఎంత పెద్దదో ఈ ఒక్క నంబర్ చెబుతుంది. ఈ అబ్జర్వేషన్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చో ఈ పాయింట్స్ మనకు క్లియర్గా చూపిస్తాయి. ముఖ్యంగా గ్రావిటేషనల్ లెన్సింగ్ కాన్సెప్ట్, ఇంకా వెబ్ టెలిస్కోప్ పనిచేసే స్పెక్ట్రమ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్షం నుంచి ఇప్పుడు మనం నేల మీదకొద్దాం. మన దేశంలో ప్రజారాగ్యం, అందులోనూ మహిళల ఆరోగ్యం విషయంలో ఒక చాలా ముఖ్యమైన, ఒక మార్గదర్శకమైన అడుగుపడింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన దేశంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి మెనోపాజ్ అనే దశ గురించి పెద్దగా ఎవ్వరూ మాట్లాడరు, దానిపై దృష్టి పెట్టరు. అలాంటి ఒక నిర్లక్ష్యం చేయబడిన అంశంపై ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక క్లినిక్లు ప్రారంభించటమనేది నిజంగా ఒక అద్భుతమైన చొరవ. ఇక్కడ కేవలం మందులివ్వడమే కాదు, ఒక సమగ్రమైన పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంటే డాక్టర్ కన్సల్టేషన్తో పాటు మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అలాగే బోన్ డెన్సిటీ, కార్డియోవాస్కులర్ హెల్త్ లాంటి ముఖ్యమైన టెస్టులు చేస్తున్నారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిపి చూసే ఒక ఆధునిక విధానం. గవర్నమెంట్ స్కీమ్స్, పబ్లిక్ హెల్త్ పాలసీలకు సంబంధించి పరీక్షల్లో అడిగే అవకాశమున్న డైరెక్ట్ పాయింట్స్ ఇవి. ముఖ్యంగా ఏ రాష్ట్రం మొదటిసారిగా ప్రారంభించింది అనే ప్రశ్న రావచ్చు. ఇప్పుడు మన ఫోకస్ కొంచెం పక్కకు, అంటే మన పొరుగు దేశాల వైపు మారుద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ తన రక్షణ రంగంలో ఒక కీలకమైన అడుగు వేస్తోంది.
దాని గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్ చైనా నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో 2 రకాల యుఏవీలను తయారు చేయబోతోంది. ఒకటి మేల్ యుఏవీ, అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. ఇది ఎక్కువసేపు ఎక్కువ ఎత్తులో గస్తీ కాయడానికి ఉపయోగపడుతుంది. రెండోది వీటోల్ యుఏవీ. దీనికి రన్వే అక్కర్లేదు. ఎక్కడనుంచైనా హెలికాప్టర్ లాగా టేకాఫ్ తీసుకొని ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలదు. ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఈ పాయింట్లు మనకేం చెబుతున్నాయంటే, బంగ్లాదేశ్ కేవలం ఆయుధాలు కొనడమే కాదు, టెక్నాలజీని కూడా తీసుకుని సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ముఖ్యంగా ఇండియా నైబర్హుడ్ అనే టాపిక్ కింద చాలా ఇంపార్టెంట్. సరే, మన చివరి బ్రీఫింగ్కి వచ్చేశాం. ఇది ఎకానమీకి సంబంధించింది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన కరెన్సీ యుఎస్ డాలర్. దాని విలువ ఎందుకు తగ్గుతోంది? దీని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ కారణాలేంటో ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఒక రాజకీయ నాయకుడి ఒక్క మాట మార్కెట్లను ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పటానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రెసిడెంట్ ట్రంప్ గొప్పది అని అనగానే మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే, ఓకే, ప్రభుత్వానికి డాలర్ బలహీనపడటం ఇష్టమే అని భావించి ఇంకా ఎక్కువగా డాలర్లను అమ్మేశాయి. ఈ వార్తలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ డాలర్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది డాలర్ బలాన్ని కొలిచే ఒక థర్మోమీటర్ లాంటిది. ప్రపంచంలోని 6 ప్రధాన కరెన్సీలతో పోల్చి డాలర్ ఎంత బలంగా ఉందో ఇది చూపిస్తుంది. ఈ ఇండెక్స్ తగ్గితే డాలర్ బలహీనపడుతున్నట్టు. ఈ సంఘటన నుంచి మనం ఎకానమీకి సంబంధించి నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఇవి. ట్రేడ్ టారిఫ్లో సెంట్రల్ బ్యాంక్ పాత్ర, ఇంకా కరెన్సీ మార్కెట్లపై రాజకీయ ప్రభావం, ఈ కాన్సెప్ట్లన్నీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. ఈరోజు మనం చాలా విషయాలు చూశాం గదా. స్పేస్ టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్, జియోపాలిటిక్స్, గ్లోబల్ ఎకానమీ అన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి, కానీ అన్నీ మన భవిష్యత్తును ప్రభావితం చేసేవే. మరి మీరేమనుకుంటున్నారు? రాబోయే 10 ఏళ్లలో ఈ రంగాలలో దేనిలో మనం అతిపెద్ద, అత్యంత నాటకీయమైన మార్పులను చూడబోతున్నాం? ఇలాంటి ప్రశ్నలపై ఆలోచించడం మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను పదును పెడుతుంది. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.